సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 5వ అధ్యాయము. హనుమంతుడు రావణుని అంతఃపురంలోనికి ప్రవేశించే సమయానికి చంద్రుడు ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. చల్లని వెన్నెలలు వెదజల్లుతున్నాడు. లక్ష్మీ కళతో ఉట్టిపడుతున్నాడు. సూర్యకిరణములు తన మీద పడుతూ ఉంటే వాటిని ప్రతిబింబిస్తున్నాడు చంద్రుడు. చీకట్లను నశింపజేసి వెన్నెలలను నలుమూలలా పంచిపెడుతున్నాడు. అటువంటి చంద్రుడిని చూశాడు హనుమంతుడు. చంద్రుడు క్రమక్రమంగా పైకి వస్తున్నాడు. ఆ వెన్నెల రాత్రిలో రాక్షసులు మాంసమును తింటూ మద్యమును తాగుతున్నారు. వనితలు కూడా తమ తమ ప్రియులతో కలిసి క్రీడిస్తున్నారు. ఉత్తమములైన స్త్రీలు తమ తమ భర్తలతో నిద్రిస్తున్నారు. కొంతమంది నిశాచరులు ఇంకా పురవీధుల్లో తిరుగుతున్నారు. హనుమంతుడు సీత కోసం అంతటా వెతుకుతున్నాడు. మద్యపానమత్తులో ఒకరిని ఒకరు దూషించుకోవడం చూశాడు హనుమంతుడు. కొంతమంది స్త్రీలు నిద్రిస్తుంటే మరికొంతమంది స్త్రీలు తన ప్రియుల మీద కోపించి అలిగి నిట్టూర్పులు విడుస్తున్నారు. వీరందరినీ నిశితంగా చూస్తున్నాడు. వీరే కాకుండా రాక్షసులలో బుద్ధిమంతులను, విద్యావంతులను, గానకళా కోవిదులను, వేద విద్యా పారంగతులను కూడా చూశాడు హనుమంతుడు. రాక్షస స్త్రీలలో కూడా విద్యావంతులను, గుణవంతులను, భర్త పట్ల గౌరవ ప్రమతులు కలవారును చూశాడు. కొందరు స్త్రీలు తమ తమ మేడలపై కూర్చుని భర్తలతో సరస సల్లాపములలో మునిగి తేలుతున్నారు. రాక్షస స్త్రీలలో కూడా అత్యంత సౌందర్యవంతులను, అత్యంత వికృత రూపులను కూడా చూశాడు హనుమంతుడు. హనుమంతునికి ఇంతమంది స్త్రీలు కనబడ్డారు, కానీ రాముని కోసం పరితపించుచున్న స్త్రీ మాత్రం కనబడలేదు. రాముని విడిచి దుఃఖిస్తున్న సీత, కళ్లల్లో నీళ్లు తప్ప కాంతి కనబడని సీత, శోకమూర్తి అయిన సీత హనుమంతునికి కనపడలేదు. ఇంతమంది స్త్రీలలో సీత కనపడకపోయేసరికి హనుమంతునికి దుఃఖం ముంచుకొచ్చింది. ఎంతో ఉత్సాహంతో సీత కోసం వెతుకుతున్న హనుమంతునికి ఉత్సాహమంతా క్షణాల్లో ఆవిరైపోయింది. శ్రీమద్ రామాయణము సుందరకాండ 5వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.